నర్మదా వాళ్ళ నాన్న ఇక పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా! ఇక 5 రోజుల్లోనే ఎంగేజ్‌మెంట్ అన్ని పనులు త్వరగా చూసుకోవాలి అని చెప్పేసైతే వాళ్ళ ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఆ మాటలన్నీ నర్మదా వింటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి సాగర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, "సాగర్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నాకు ఇంకా 5 రోజుల్లో ఎంగేజ్‌మెంట్. అలాగే పెళ్లి కూడా అయిపోతుంది. నువ్వు ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోతే ఎలా అవుతుంది చెప్పు? నాకు మా ఇంట్లో మా నాన్నగారు పెళ్లి చూపులకి, అలాగే ఎంగేజ్‌మెంట్‌కి అన్నింటికి సిద్ధం చేసేశారు. పెళ్లి కూడా జరగబోతుంది. నీకేమీ అనిపించటం లేదా? నాకు నీ నుండి దూరం అయిపోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మీ అమ్మ, మీ నాన్నని తీసుకొని రేపు మా ఇంటికి రా. మా ఇంటికి వచ్చి మా అమ్మ మా నాన్న వాళ్ళతోని మాట్లాడమని చెప్పి మన ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ అయ్యే విధంగా నువ్వే చూసుకోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి 5 రోజుల్లో ఎంగేజ్‌మెంటా? అలాగే పెళ్లి కూడా జరగబోతుందా? ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. మా నాన్నకి నేను చెప్పలేను. అలాగని అమ్మకి చెప్పలేను. నీ పెళ్లి కాకుండా ఆపలేను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదాకైతే చాలా కోపం వచ్చేసి, "నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు సాగర్. త్వరగానే ఏదైనా త్వరగా చెయ్యు" అని చెప్పేసైతే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సాగర్ అయితే, "అయ్యో! ఇప్పుడు ఏం చెయ్యాలి? తినని వదులుకోలేను. అలాగే మా నాన్నగారికి ఈ విషయం చెప్పలేను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్